విజయనగరం జిల్లా రాజం మండలం అంతకాపల్లిలో జలజీవన మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి నీరిచ్చే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొండు మురళి ప్రారంభించారు. 53 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా పరిశుభ్రమైన నీటిని ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు మురళీమోహన్. కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుందని కొండ్రు మురళి తెలిపారు. ప్రారంభోత్సవానికి తీసుకుంటున్నారు కాబట్టి త్రాగునీరు మేమందరం మనందరం ఇక్కడ క్లాస్ అయింది. 800 కోట్ల రూపాయలతో వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి పెద్దలకు ఈ మండల నలుచెరుగులో 21 పంచాయతీ స్మూత్ గా వెళ్ళడానికి మరి ఆయన అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. మనకి ఈరోజు జనసేన 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులతో ఉన్నాం. ఏ అభివృద్ధి కార్యక్రమం చేయడానికి కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి. కానీ మన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఆర్థిక శాస్త్రవేత్త కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ 1-2 సంవత్సరాలు స్మూత్ గా వెళ్ళడానికి మరి ఆయన అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. మనకి ఈరోజు జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ మోడీ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రానికి చాలా వరకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో కూడా మరి జనసేన కూడా అన్ని విధాల సహాయ సహకారాలు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మరి చాలా బాధ్యతలు ఆయన మీద. రాష్ట్రంలో చూసుకుంటే మనకు ఒక రాజధాని లేదు. ఈరోజు రాజధానికి పునాదులు వేస్తున్నాం. రమారమి మరి 60,000 కోట్ల రూపాయలతో ఈ 3 సంవత్సరాల్లో దాన్ని నిర్మించి రాజధాని అనేది ఇలా ఉండాలని చూపించడానికి మన ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ప్రారంభ కార్యక్రమాలు చేస్తున్నారు.